వివాదాస్పదంగా జిల్లాల విభజన జరుగుతోందని అంటున్నారు. గూడూరును నెల్లూరులో కలపకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లా పునర్విభజన సమయంలో హామీని చంద్రబాబు విస్మరించారు. సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలు తిరుపతిలో విలీనమయ్యాయి. గతంలో ప్రభుత్వంలో తిరుపతిలో ఈ 3 మండలాల విలీన ప్రతిపాదన జగన్ చేశారు. అప్పుడు జగన్ నిర్ణయాన్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో గట్టిగా వ్యతిరేకించారు ఆనం రామనారాయణ రెడ్డి. నేడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు నిర్ణయాన్ని ఆనం రామనారాయణ రెడ్డి వ్యతిరేకించడం కాదు కదా, కనీసం మాట కూడా మాట్లాడట్లేదు, మౌనంగా ఉండిపోయారనేటువంటి విమర్శలున్నాయి. ఇక నీటి పంపకాల్లో సమస్యలు వస్తాయని జగన్ను ఆనం వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. తలకు తుపాకీ పెట్టుకొని నాడు కండలేరు కోసం ఆనం ఉద్యమం చేపట్టారు. 2004లో రాపూర్లో ఆనం గెలవడానికి కండలేరు ఉద్యమమే ప్రధానమైనటువంటి కారణం. ఇక మా డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ప్రజలైతే నిరసనలకు సిద్ధమవుతున్నారు. విభజనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు విఫలమయ్యారనేటువంటి విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రులు ఆనం, నారాయణపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నాడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఆనం ఏదైతే వ్యతిరేకత వ్యక్తం చేశారో దీనికి సంబంధించి గట్టిగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నేడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశానికి సంబంధించి ఎందుకు గూడూరు విషయంలో మాట కూడా మాట్లాడట్లేదు, మౌనం వహిస్తున్నారు, కనీసం ఒక సూచన చేసేటువంటి ప్రయత్నం కూడా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, నారాయణ కావచ్చు, ఎందుకు మౌనంగా ఉండిపోయారనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, ఏదైతే జిల్లాల పునర్విభజన వివాదాస్పదంగా మారింది, అందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే నెల్లూరు జిల్లాలో గూడూరు డివిజన్ తిరుపతి జిల్లాలో ఉంది. అయితే ఎన్నికల హామీ ఎన్నికల ముందు కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కడుపుతామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎన్నికల హామీని ఇచ్చారు. తర్వాత ఎన్నికలు ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు తుంగలు తొక్కారంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అదేవిధంగా ఏదైతే 2004లో కండలేరు కోసం ఏకంగా ఆనం రామనారాయణ రెడ్డి తలకు తుపాకీ పెట్టుకుని ఉద్యమం చేసిన ఘనత ఉంది. ఆయన ఆ రోజు నీటి పంపకాల కోసమే ఏదైతే ఉద్యమం చేశారో, ఉద్యమం చేసి ఆ రోజు 2004 ఎన్నికల్లో ఆ ఉద్యమం ఆయన ప్రధానంగా గెలవడానికి కారణమైంది. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డి నేడు ఏదైతే ఈ 3 మండలాలకు సంబంధించి నీటి పంపకాల్లో తేడా వస్తాయని చెప్పి ఏదైతే గతంలో జగన్ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారో ఆనాడు వ్యతిరేకించారు. నేడు ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఏదైతే మంత్రి నారాయణ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నేతగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆయన బలమైన నేత. ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి నెల్లూరు ప్రధాన కారణం. నెల్లూరు జిల్లా రాజకీయ చైతన్యం కలిసి నెల్లూరు జిల్లా నేతలు మొదట వైసీపీ నుంచి టీడీపీలోకి వలస రావడంతో టీడీపీలో ఒక రకమైన హైప్ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. 10 ఎమ్మెల్యే సీట్లతో పాటు ఒక ఎంపీ సీటు కూడా టీడీపీ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీని ఆయన తుంగలు దక్కారో, అదేవిధంగా ఏదైతే ఈ 3 మండలాలు గతంలో జగన్ను అంత గట్టిగా ఎమ్మెల్యేగా ఉండి వ్యతిరేకించిన ఆనం నేడు క్యాబినెట్ లో ఈ ప్రతిపాదన చేస్తున్న సమయంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు ఏదైతే నారాయణ, ఆనం రామనారాయణ ఇద్దరు సైలెంట్ అయ్యారు. ఎటువంటి సూచన కానీ ఎటువంటి సలహా కానీ ఇవ్వడం లేదు. ఆ రోజు నీటి పంపకాల కోసం తేడాలు వస్తాయి అంటూ ఏదైతే జగన్ వ్యతిరేకించిన ఆనం నేడు క్యాబినెట్ లో ఉండి 2 మంత్రులు సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా ఏదైతే ఈ 3 మండలాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నెల్లూరు అనేది సైద్ధాంతికంగా గూడూరు అనేది తలభాగం ఉంటుంది. ఎందుకంటే నెల్లూరుకి పైన గూడూరు ఉంటుంది. గూడూరు అతి సమీపంగా నెల్లూరు ఉంటుంది. అయితే ఈ గూడూరును తీసుకుపోయి తిరుపతిలో కలపడం, తిరుపతి డివిజన్ లో ప్రతి చిన్న పని, ప్రతి రెవెన్యూ వ్యవహారం కావచ్చు, లేదా వేరే వ్యాపకాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పనులకు సంబంధించింది కానీ తిరుపతికి వెళ్ళడం అనేది కొంచెం సమయం పాలన దూరం అవుతుంది. ఏదైతే దగ్గర అతి సమీపంలో ఉన్న గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపకపోవడం అదేవిధంగా ఏదైతే ఈ 3 మండలాలను కూడా ఆ రోజు వ్యతిరేకించిన ఆనం ఏదైతే సైదాపురం కావచ్చు, ఏదైతే ఈ 3 మండలాలను క్యాబినెట్ లో వ్యతిరేకించకుండా
తిరుపతి ఏదైతే తిరుపతి జిల్లాలో విలీనం కావడాన్ని నేడు ఈ 3 మండలాల ప్రజలు కూడా ఏదైతే సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏదైతే ఈ 3 అంటే ముఖ్యమంత్రికి చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారా, లేకపోతే ఈ అంశాన్ని వారు పట్టించుకోవట్లేదా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాడు తలకు తుపాకీ గురిపెట్టుకున్నటువంటి వ్యక్తి నేడు ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు కనీసం తలదించుకొని కూర్చుంటున్నారు తప్ప ఎక్కడ అంశానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేవు అని అంటే ఏంటి? జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? ప్రధానంగా వారు నేరుగా కలవలేకపోయినా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఆనంకి అలాగే నారాయణకి ఉన్నాయి. వారు ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటి ప్రధాన ప్రశ్న. ఎస్ మురళి, ఏదైతే నెల్లూరు జిల్లా అత్యంత రాజకీయ చైతన్యంగా జిల్లా, ఆ జిల్లా నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించిన వారే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ కూడా టీడీపీకి సంబంధించిన వారే ఉన్నారు. 2 మంత్రులు కూడా ఉన్నారు. 2 మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు. ఏదైతే గతంలో కండలేరు కోసం తుపాకీ తలకు పెట్టుకొని ఉద్యమం చేసిన ఆనం రామనారాయణ నేడు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది కూడా ప్రజల్లో చర్చ. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే ఈ మండలాల విలీన ప్రతిపాదన పెట్టినప్పుడు తీవ్రంగా ఎమ్మెల్యేగా ఉండి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రోజు క్యాబినెట్ లో ఉండి ఎందుకు వ్యతిరేకించలేదు? కేవలం ప్రజాప్రతినిధులు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కేవలం తమ ఆదాయ వ్యవహారాలు, తమ మైనింగ్ వ్యవహారాలు, తమ వ్యాపారాల మీదనే దృష్టి పెట్టారు తప్పితే ఇక్కడ ప్రజల సమస్యల పట్ల దృష్టి పెట్టలేదనేది ఒక ప్రధానమైన విమర్శ వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే గతంలో ఈ 3 మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా పలుసార్లు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు విన్నవించారు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 3 మండలాలు సైదాపురం, రాపూరు, సైదాపురం, కలువాయి ఈ 3 మండలాల ప్రజలు కూడా గతంలో విలీనం చేయాలని కోరారు. ప్రస్తుతానికి ఈ మండలాలు తిరుపతిలో ఉన్నాయి. ఈ ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వీరు నోరు తెరవకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు? అదేవిధంగా ఏదైతే మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. నారాయణ కూడా ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఆయన నోరు మెదపకపోవడం కూడా విచారంగా ఉంది. ఏదైతే ఈ 3 మండలాలకు సంబంధించిన ప్రజలు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. అయ్యా మేము గత ప్రభుత్వంలో అడ్డుకున్న ఆనం నేడు మంత్రిగా ఉండి అడ్డుకోలేకపోయారు. అదేవిధంగా ఏదైతే రాపూరు నియోజకవర్గం నుంచి 2004లో ఏదైతే తలకు తుపాకీ పెట్టుకొని ఉద్యమం చేసి ఎన్నికల్లో గెలిచిన ఆనం రామనారాయణ ఆ రోజు ఉన్న పౌరుషం కానీ ఆ రోజు ఉన్న పట్టుదల కానీ నేడు లేకుండా పోయిందంటూ ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఈ మండలాలు ఏదైతే జిల్లాల విభజనలో పునర్విభజనలో మండలాలను ఏదైతే తిరుపతి జిల్లాలో ఉన్న ఈ 3 మండలాలని ఏదైతే ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో విలీనం కానీ ఈ 3 మండలాలు ఇప్పుడు తిరుపతిలో విలీనం అయినా కూడా ఈ ప్రజాప్రతినిధులు చోద్యం చేస్తున్నారు. ఎందుకు చోద్యం చేస్తున్నారంటూ ప్రజలు రోడ్లకి నిరసనలు వ్యక్తం చేస్తున్నా వీరికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలపైన కానీ వీరికి సంబంధించిన వేరు వ్యవహారాలపైన దృష్టి పెట్టారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా అధిష్టానాన్ని అడగడం కానీ ఏదైతే ఈ వ్యాపారాలు చేయడము తర్వాత సైలెంట్ గా ఏదైతే సీఎం చంద్రబాబు ప్రశ్నించే పరిస్థితి లేకపోవడం, ఎందుకంటే వీరి వ్యాపారాలు దెబ్బతింటాయనే కోణంలో వీరు ఎక్కడ కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. కానీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు ఆనం అలాగే నారాయణ ఎందుకు ఇంత కీలకమైనటువంటి అంశానికి, జిల్లాకి ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి భాగం అది గూడూరు, అది నెల్లూరు జిల్లాలో ఒక భాగంగా కూడా ఇప్పటివరకు అందరూ చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లాలో దాన్ని విలీనం చేయడంతో ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, కూతవేడి దూరంలో ఉన్నటువంటి నెల్లూరుకు వెళితేనే మనకి అంతా కూడా బాగుంటుందనేటువంటి పరిస్థితి నుంచి ఎక్కడో ఉన్నటువంటి తిరుపతికి చాలా దూరంలో ఉన్నటువంటి ఆ తిరుపతికి వెళ్ళి అర్జీలు ఇవ్వటం కావచ్చు లేకపోతే ఇతర అధికారుల్ని కలవడానికి కావచ్చు చాలా దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులుగా ఉన్నటువంటి ఆనం అలాగే నారాయణ కూడా ఈ అంశాలు అనేవి క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా చంద్రబాబుతో ఎందుకు చెప్పడానికి సంకోచిస్తున్నారు? కనీసం క్యాబినెట్ భేటీలో కూడా ఈ ప్రాంతం నుంచి ఈ పరిస్థితుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ప్రజల కోరిక ఇది, మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం, గూడూరుని దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలోనే భాగంగా ఉంచుతామని మనం చెప్పాము, ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి కాకుండా తిరుపతిలో కలిపితే మాత్రం డెఫినెట్గా ప్రజల నుంచి మనకు ఒక వ్యతిరేకత కావచ్చు నిరసన కావచ్చు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని కనీసం చంద్రబాబుకి సూచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ 2 మంత్రులు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అనంటే వారికి తన సొంత లాభం తప్పించి ప్రజలకు సంబంధించి ప్రజలకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు నేరుగా వారంతట వారు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడైనా అంశాన్ని కనీసం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళలేకపోతున్నారు అనంటే
జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అలాగే క్యాబినెట్ భేటీలో చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడేటువంటి సమయం కావచ్చు, అవకాశం కావచ్చు ఆ ఇద్దరు మంత్రులకు ఉంటుంది. వారు ఎందుకు ఇంత ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పలేకపోతున్నారనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న.